సో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఆ పారాసైట్స్ అని, కాక్రోచెస్ అని, కొంతమంది నిరుద్యోగులను పట్టుకునే స్టేట్మెంట్ తర్వాత జస్ట్ ఓన్లీ సెటైరికల్గా దీన్ని స్టార్ట్ చేసారు, కాక్రోచ్ జనతా పార్టీ అని. కరెక్ట్. కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేసారు. ఇది అంటే దేశంలో ఉన్న అన్రెస్ట్ కారణం అని అంటారా? ఎట్లా తప్పకుండా ఇప్పుడు వాళ్ళేమో ఇదంతా పాకిస్తాన్ కుట్ర, బంగ్లాదేశ్ కుట్ర, వాళ్ళు ఇదంతా జోక్ అయింది అంటే ప్రతిదానికి అదే. మొన్న సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్ పాకిస్తాన్ అన్నారు. సిద్ధార్థని 17 సంవత్సరాల అబ్బాయిని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు క్షాపం చెప్పాలి అబ్బాయికి అయితే, నిజానికైతే ఆ అబ్బాయి కూడా పాకిస్తాన్ అంటే వీళ్ళకి సిగ్గులేదండి. నేషనల్ మీడియా కూడా, బీజేపీ మీడియా కూడా సిగ్గులేదు వాళ్ళకి. అర్నాబా ఎవడో అంత ఏంది నాన్ సెన్స్ టాక్ అంతా కూడా. ది వే హీ టాక్స్ హారిబుల్. అంటే ఇప్పుడు క్లియర్ కట్గా ఏంటంటే, అది ఇందాక అన్నాను కదా, అందరినీ అన్ని కాలాల పాటు మోసం చేయలేమనేది. సో ఎంతకాలం మోసం చేస్తారు మీరు? అటు ఆదానికి దోచిపెట్టి, అటు అంబానీకి దోచిపెట్టి, అటు బనియా వ్యాపారస్తులు దోచిపెట్టి, సో నాకు ఫ్యామిలీ లేదు అని చెప్పేసి, సో దాన్ని మభ్యపెట్టి, ఇంకొకరిని మభ్యపెట్టి టోటల్గా నిరుద్యోగులకి, స్టూడెంట్స్కి, యువతకి ఎంత అన్యాయం చేస్తున్నారండి వీళ్ళు. అది ఏం పరిపాలన అండి అసలు? సేమ్ ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు గమనించండి జాగ్రత్తగా. నరేంద్ర మోడీ కూడా అంతే, ఎక్కడ రివ్యూ చేయడు, ఎక్కడ పరిపాలన మీద ఫోకస్ చేయడు. ఎంతసేపు ఆయనకి ఇంకొక రోగం ఉంది, పబ్లిసిటీ రోగం, భయంకరమైన పబ్లిసిటీ రోగం ఉంది, చూస్తున్నాం కదా మనము దారుణంగా. సో ఆ పబ్లిసిటీ రోగము, ఆ రాజకీయాలు, ఆ మత్తులో ఉండి పరిపాలన చేయటం లేదు. పరిపాలన మర్చిపోయింది అసలు నరేంద్ర మోడీ. సో పరిపాలన మర్చిపోతే ఎట్లా ఉంటుంది? ఇట్లాగే ఉంటుంది. ఒకవైపు ఏమో పరిపాలన మర్చిపోయాడు, ఇంకోవైపు ఏమో దోచిపెట్టడం, అంటే వాళ్ళ దోస్తులకి ఎక్కడ పోయినా కానీ దానికి అదే ఎజెండా కదా. కానీ ఎలక్షన్లో వాళ్ళే గెలుస్తున్నారు కదా, ప్రతి ఎలక్షన్లో. మన వెస్ట్ బెంగాల్ కానీ మొత్తం ఓవరాల్ దేశం అంతా గెలుస్తుంది అనే దానికి. ఇప్పుడు అదే ఇందాక హంగేరీ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, టైం వస్తుంది, దానికి కూడా టైం వస్తుంది, గ్యారంటీ పక్కా టైం వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మనకి చాలా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కూడా ఒక క్వశ్చనింగ్ చేసే ఒక మైండ్ని కిల్ చేసుకుంటూ వచ్చారబ్బా. దట్ ఇస్ అ బేసిక్ థింగ్ యాక్చువల్గా. సో వేరే దేశాలలో అంత దారుణంగా చేయలేదు. మైండ్ గేమ్ అంటాం కదా మనము, ఇది 2000 సంవత్సరాల నుంచి మైండ్ గేమ్ నడుస్తుంది. సో మనం నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటామా, క్యాస్టిజం అంటామా, సో ఇవన్నీ కలిపి మహిళలకు 100% విద్య బ్యాన్ అండామా, సో లేకపోతే మొత్తము 90% మన బహుజన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ విద్యను బ్యాన్ చేయడమా, ఈ మైండ్ గేమ్లో. సో ఇదంతా కూడా ఒకలాంటిది క్రియేట్ చేసి ఆ క్వశ్చనింగ్ ఎబిలిటీని కిల్ చేసి పైనుంచి ఏమొస్తే అదే నమ్మడం అనేది ఒకటి తయారు చేశారు. అందుకనే వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీని భయంకరంగా వాడుకొని మొత్తం యూత్ను, మహిళల్ని ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే పుంకాల దాంతో వాళ్ళు ఈ మైండ్స్ మార్చుకుంటూ గెలుస్తున్నారు. సో అది కూడా ఈవెన్ మహిళలు కూడా తెలుసుకుంటారు వన్ డే డెఫినెట్గా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మోసం చేయొచ్చు కానీ, క్రిటికల్ థింకింగ్ను కూడా లేకుండా చేయొచ్చు కానీ, బట్ నాట్ ఆల్వేస్ తిరగబడతారు జనాలు. సో మన తెలంగాణ వాళ్ళకి కొంచెం ఇంకెక్కువ ఉంటుంది, అందుకని మనం ఇంకా దూరం పెడుతున్నాం కానీ. సో బట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక డిసెంట్కి నిదర్శనం. అంటే ఒక యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తికి. ఇప్పుడు జెన్జీ ట్రెండ్ నడుస్తుంది కదా యాక్చువల్గా. మనము ఇప్పుడు నేను కూడా కొట్టాను ఫర్ ఎగ్జాంపుల్ కదా. సో అక్కడ ఇష్యూ జెన్జీ కాదు నిజానికి. సో మేబీ జెన్జీ ఆర్ విక్టిమ్స్, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం విక్టిమ్స్. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి ఏంటి, మనకు ఒక ప్రొఫెషన్ ఉంది, లేకపోతే మనకు ఒక ఇది ఉంది, ఆదాయ మార్గాలు ఉన్నాయి, వాట్ ఎవర్. బట్ మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు లేవు, కానీ మనం వాళ్ళతో సింపథైజ్ అవుతాం. సో అందుకనే ఆ 22 మిలియన్స్ దాంట్లో అన్ని వర్గాలు ఉంటాయి, సహజంగా అన్ని వర్గాలు ఉంటాయి తప్పకుండా. బట్ మేబీ మెజారిటీ యంగ్ పీపుల్ ఉండొచ్చు. కానీ బట్ అంటే జెన్జీ అనేది ఒక బేసిక్ గా వాళ్ళ బలమే జెన్జీ అన్నది వాళ్ళ లైన్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న యూత్ అంతా ఈ రిలీజియన్ బేస్డ్ ఓట్లంతా వాళ్ళే, వాళ్ళ బలం అట్లుండే కానీ అది కనబడతలేదు కదా, రిఫ్లెక్ట్ అవుతలేదు కదా. ఇప్పుడు దీని ద్వారా వాళ్ళ అంచనాలు తప్పు అని కనబడుతున్నది కదా. ఎవరి అంచనాలు? బీజేపీ వాళ్ళ అంచనాలు తప్పు అన్నది దీన్ని బట్టి కనబడుతుంది. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, మీరు జాగ్రత్తగా సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తే, ఇప్పుడు ఈరోజు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య తీసుకుంటే, ఓట్లేసిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఓట్లు బీజేపీకి వచ్చి ఉంటాయి అన్ని కలుపుకుంటే, ఆల్ రాష్ట్రాలు కలుపుకుంటే? ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 34%. అంటే ఇట్ ఇస్ నాట్ మెజారిటీ. కానీ ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి కొన్ని వీక్నెసెస్ని వాళ్ళు వాడుకుంటున్నారు, భయంకరంగా వాడుకుంటున్నారు. మీరు అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటా కదా, ఒకసారి ఒకటే స్టేట్ వచ్చింది వాళ్ళకి,
ఆయన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళు. అంటే వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? అంటే ఈ రకంగా వాళ్ళు బమ్మిని తిమ్మి చేసి ప్రభుత్వాలను ఆక్యుపై చేసుకుంటున్నారు కానీ. సో బట్ ఎన్ని చూసాము మనం, మహారాష్ట్ర చూసాము, అరుణాచల్ ప్రదేశ్ చూసాము, ఇంకా అస్సాంలో చూసాము, చాలా చోట్ల చూసాము. వాళ్ళకి మెజారిటీ లేకున్నా కానీ దే ప్లే సంథింగ్. సో దాని డబ్బు ఉంది అబ్బా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ధనవంతులకి భయంకరంగా హెల్ప్ చేస్తున్నారు. సో ఆ ధనవంతులంతా కూడా వీళ్ళందరినీ కూడా మాస్ అంతా ఇట్లాగే పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బుని, ఫండింగ్ని, మీడియాని కొనేసుకుంటూ సో వాళ్ళు ఆ రకంగా ప్లే చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా. హంగేరీలో ఇట్లాగే జరిగింది, ఇక్కడ అట్లాగే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మేబీ హంగేరీలో 10 సంవత్సరాలు క్లోజ్ చేస్తారు, ఇక్కడ మేబీ 15 సంవత్సరాలు క్లోజ్ చేస్తారు.